ఒక మనిషి మరొక మనిషిని ప్రేమిస్తున్నాడంటే ఆ ప్రేమలో ఏదో ఒక స్వార్థం ఉండుండొచ్చు. ఎందుకంటే అతని వలన మనకి ఏ ప్రయోజనం లేకుండా ఒక మనిషి మరొక మనిషిని ప్రేమించలేడు. ఈ జగత్తులో ఏ స్వార్థం లేకుండా, అంటే ఏ ప్రయోజనాన్ని ఆశించకుండా ప్రేమించగల వ్యక్తి ఎవరు లేరా అంటే ఆ వ్యక్తి ఒకే ఒక్కరు ఎవరంటే ప్రభు అయిన యేసుక్రీస్తు వారు. ఎందుకంటే ఈ లోకములో మనం ఏమిచ్చామని ఆయనకి, అంటే మన ద్వారా ఏం ప్రయోజనం చేకూరిందని మనల్ని ప్రేమించాలి ఆయన. వాస్తవంగా చూస్తే నీ వలన ఆయనకేం ప్రయోజనం లేదు. నిన్ను బట్టి ఆయనకేదో ఘనత, ఆయనకేదో మహిమ, ఆయనకేదో స్థాయి పెంపొందించబడుతుంది అనుకోవడానికి ఏముంది నీలో? కనుక నీలో ఏమీ లేకపోయినా నిన్నుగానే ప్రేమించే ఒకే ఒక వ్యక్తి ఈ జగత్తులో ఉన్నారు. ఆయనే